బర్కత్పురా నుంచి లక్ష్మి రాస్తున్నారు. అపరాహ్న సమయంలో శివుడికి అభిషేకం చేయవచ్చా తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. పొద్దునే కానీ ఉపవసించినట్టయితే, పొద్దునే ఉపవసించడం అంటే పొద్దున్న మాత్రం భోంచేయకుండా ఉండవని కాదు, సాయంకాలం వరకు ఉపవాసాన్ని పాటించగలను అనేటటువంటి ఒక నియమాన్ని పెట్టుకుని ఉపవసిస్తాను అని అనుకుని పూర్వాహ్నంలో ప్రారంభించాలి. అన్నము అంటే రోజు అని అర్థం. అన్నములో పూర్వభాగం అంటే 12 గంటలకి వెనక సమయం, అన్నము అంటే 12 గంటలకి తర్వాత సమయం. పూర్వ అన్నం అంటే 12 గంటలకి వెనుక భాగంలో అంటే 10, 11 మొదలుపెట్టినది అపరాహ్నంలో ముగించవచ్చు, కానీ ప్రారంభించడం అపరాహ్నంలో ప్రారంభించకూడదు. అర్థమైంది కదా? 12 గంటలలోగా ప్రారంభించవచ్చు, 12 గంటల తర్వాత ముగించవచ్చు, కానీ 12 గంటలు దాటిన తర్వాత ప్రారంభించడం సరికాదు. ఉపవాస విధి మాత్రం దీనికి అవసరం శంకరుడి విషయంలో. అలా చేసుకుంటే నేరం కాదు. అంటే ఇప్పుడు చాలా మంది కూడా తిన్నా తినకున్నా శివుడికి ఎప్పుడంటే అప్పుడు నీళ్లు పోస్తూనే ఉంటారు, అభిషేకం చేస్తూనే ఉంటారు. మరి అది సరి అయినదే అంటారా? నీళ్లు పోయడం వేరు, అభిషేకించడం వేరు. ఒట్టిగా నీళ్లు పోసినందువల్ల నీళ్లు పడ్డ పుణ్యం వస్తుంది. దాని మీద బహుశా ఈ కుళాయి తిప్పేసినా కానీ నీళ్లు పడిపోతాయి. ఒట్టిగా నీళ్లు కాదు, ఆ శంకరుడికి సంబంధించిన ఏదో ఒక అమోఘమైన మంత్రాన్నో, శ్లోకాన్నో, స్తోత్రాన్నో మనకి ఏదొస్తే అది కానీ చేస్తే కొంతైనా ప్రయోజనం ఉంటుంది. మంత్రం చదివి చేయడం మాత్రమే సరైనటువంటి విధానం, అందులో అనుమానం ఏమాత్రం లేదు. ఇక అది రానటువంటి వాళ్ళు అంటే ముఖ్యంగా ఈ గుజరాత్ అటువైపుకి మనం వెళ్ళినప్పుడు అలా రోడ్డు మీద మామూలుగా వెళ్ళిపోతూ అక్కడ పక్కనే ఒక నీళ్లు అన్నీ ఒక బిందెలో ఉంటాయి, ఒక చిన్న లోటా ఉంటుంది, అందులో అలా పోసేసి వెళ్ళిపోతారు. నేరం అనద్దు. హైందవ ధర్మం వ్యాప్తి చెందడానికి అది కూడా ఒక పద్ధతే కాబట్టి, అక్కడ ప్రాంతీయ ఆచారం అలా సాగుతోంది కాబట్టి అలా సాగనిద్దాం. అలా అయినా జీవిస్తుంది లోకంలో హైందవ ధర్మం, తప్పేం కాదు. దాంట్లో కాస్త మెరుగైంది ఏమిటంటే ఓ మంత్రం చదివి కానీ పోసినట్టయితే ఇంకా బాగా ఉంటుంది. మంత్రం రాదు, శ్లోకాన్ని చదువుతూ పోయి ఊరికే నీళ్ళు మాత్రం అలా దిమ్మరించద్దు. ఊరికే ఇల్లు కట్టేటటువంటి సందర్భంలో గోడను తడుపుతామే, అట్లా శంకరుణ్ణి భావించుకుని ఏదో నీళ్లు పోసేయడం అది సరైన విధానం కాదు, శాస్త్రీయం అసలు కాదు. అది శివుడు మనని రక్షించేవాడు అనే అభిప్రాయంతో చేయాలి. అన్నిటికంటే ముఖ్యమైనది ఏమిటంటే ఆయన నీలగ్రీవో విలోహిత ఉతైరంగోప అదృశన్నదృశన్నుదహార్య, నీటినిచ్చే భగవంతుడు ఆయన. అంచేత ఏ నీళ్ళని మేము పోస్తున్నామో ఓ శివయ్య మళ్ళీ మాకు అలాంటి నీళ్ళనే ఎంతో ఎక్కువ పరిమాణంలో ఇచ్చి మా భూమిని తడిపి మంచి మొలకలు వచ్చేలా చేసి మాకు మళ్ళీ ఆహారం సక్రమంగా అందేలా చేయవయ్యా అని ఆ విధమైన బుద్ధితో పోయడమే ఈ అభిషేకంలో ఉండే విశేషం.